విద్యాదానం అన్ని దానాల్లో కంటే ఎంతో గొప్పదని, సమాజానికి విజ్ఞానవంతులను అందించడమే తమ విద్యా సంస్థల ముఖ్య లక్ష్యమని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ పురుషోత్తం రెడ్డి అన్నారు. చైతన్య విద్యా సంస్థల ప్రగతి ప్రస్థానాన్ని మీడియాకు వివరించారు. హిమాయత్ నగర్ చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యాశాఖ వారి పూర్తి అనుమతులతో ఈ విశ్వవిద్యాలయాన్ని వరంగల్ నుంచి హైదరాబాద్కు విస్తరించామన్నారు. పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో విద్యాబోధన చేస్తూ ఉన్నత విద్యకు వచ్చే విద్యార్థులు 98% మార్కులు సాధించిన వారి నుంచి ఫీజుల్లో రాయితీ ఇస్తున్నామని తెలిపారు. జరగనున్న యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ సూర్యనారాయణమూర్తి, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి ఏనుగుల పెద్దిరెడ్డి తదితరులు రానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి సాత్వికారెడ్డి, వైస్ ఛాన్సలర్ శంకర్, రిజిస్ట్రార్ రవీందర్, పబ్లిక్ రిలేషన్ అధికారి గాదే రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అటానమస్ స్టేట్ రావడం మా తర్వాతనే వేరే ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. 2007లో తెలంగాణలో ఫస్ట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ చైతన్య వచ్చింది 2007లో. అప్పటి నుంచి మేము 2007 వచ్చినాక యూనివర్సిటీ పోదాం అనుకున్నాం. తర్వాత 2010లో యూనివర్సిటీస్ ఇవ్వడం, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇస్తారు కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే మన యూనివర్సిటీ మన స్టేట్లో ఇవ్వట్లేదు, అదర్ స్టేట్స్ లో ప్రైవేట్ యూనివర్సిటీ ఇచ్చారు. కానీ డీమ్డ్ యూనివర్సిటీ తెచ్చుకోవడానికి చాలా కఠినమైన నిబంధనలు పెట్టారు. 2010 నుంచి 2009లో చాలా లిబరల్ ఉండే, ఒక్కసారి మాత్రమే న్యాక్ వస్తే సరిపోయేది, అటానమస్ సరిపోయేది. కానీ ఫస్ట్ టైం ఇన్నోవేటివ్ మేము 2002లోనే మేము ఫస్ట్ టైం ఇన్స్టిట్యూషన్లో ఒక క్లాస్లో సెమినార్స్ అనేవి కండక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాము. సెమినార్స్ అంటే పిల్లలు వాళ్ళ ఏదైనా ఇష్టం ఉన్న టాపిక్ తీసుకొని, సినిమా టాపిక్ అయినా పర్లేదు, తీసుకొని వచ్చి స్టేజ్ మీద వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ విధంగా వాళ్ళని ట్రైన్ చేస్తాము ఫస్ట్ డే. ఒకవేళ రాకపోతే వాళ్ళకి ఇచ్చిన డే నాడు వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ ఫైన్ వాళ్ళకి వసూలు చేస్తారు. ఆ ఫైన్ ఎవరు మేము తీసుకోము, ఏ ఫైన్లు వసూలు ఇచ్చినా ఇచ్చినా మేము తీసుకోము. వాళ్ళకి పిల్లలకి ఇచ్చి వాళ్ళే రిఫ్రెష్మెంట్ తీసుకుంటారు. మొదలు కండక్ట్ చేసే వాళ్ళు 30 క్వశ్చన్లు తయారు చేయడానికి మంచిగా 6 క్వశ్చన్లు ప్రిపేర్ చేయాలి. మంచి 30 క్వశ్చన్లు తయారు చేయాలంటే చదవాలి, బుక్ అని చదవాలి. ఆ విధంగా వాళ్ళు ప్రాక్టీస్ అవుతారు. నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన కూడా ఆ సబ్జెక్ట్ చదివితేనే వాళ్ళు ఫస్ట్ సెకండ్ వస్తారు. ఈ విధంగా వాళ్ళని చదివించడానికి క్విజ్ కాంపిటీషన్ ఇన్నోవేటివ్ ఎక్కడ లేదు, మీకు తెలుసు. మేము కండక్ట్ చేస్తున్నాం. ఇన్నోవేటివ్ అవుతుంది ఆ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసినాం. ప్రతి వీక్ 2 పీరియడ్లు ఇస్తాం, 2 పీరియడ్లో వాళ్ళు చేస్తారు. ఇటువంటి ఫెసిలిటీ బాగా దగ్గర ఉంది. తర్వాత మీకు తెలుసు